ఇవాళ ఏదో గౌరవపదంగా ఎంతో మంది మహిళలు తన వృత్తుల్లో ఎంతో మంది జీవన సాగిస్తున్న సందర్భంలో ఇక్కడ అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే గారు ఇవాళ మహిళల్ని ధనము చేకూర్చునే దాని సందర్భంలో భూకబ్జా చేసే విధానంలో ఇవాళ ఒక మహిళని అసభ్యకరంగా మాట్లాడే విధానాన్ని ఇవాళ వైరల్ అవుతోంది. అనంతపురం జిల్లానే కాదు ప్రపంచంలోనే ఇవాళ రికార్డు ద్వారా అంతా కూడా ఆయన మాట్లాడిండేది రికార్డ్ అవుతుంది. దీనికి నిరసనగా మహిళల్ని గౌరవపరంగా చూడాలి, మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడకూడదు, అతను వెంటనే రాజీనామా చేయాలనే నినాదంతో ఇవాళ మేము అనంతపురం జిల్లాలో వాళ్ళ నగరం నందు ఎన్టీఆర్ సర్కిల్ నందు ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఇదే భాగంలోనే ఇవాళ ధనం సంపాదించుకునే దానికి భూ కబ్జా చేయడానికి తన అనుచరులకు అయితేనేమి ఏ విధంగా అయినా ఒక ఆశా హాస్పిటల్ అతను వాళ్ళ మహిళకి సంబంధించి వాళ్ళ ఫోన్ చేస్తే అతను మాట్లాడే విధానం ఎట్లుందంటే వాళ్ళ నిజంగా అది మళ్ళీ మీకు చెప్పడానికి కూడా అంగీకరించదు మా మనసు. అటువంటి భూతమైన పదాలు మహిళలు మాట్లాడినాడు. అటువంటి దారుణాన్ని ఖండించే విధంగా వాళ్ళ ఎన్టీ రామారావు గారు ఇక్కడ ఉన్నారు. ఆయన విగ్రహం ముందు మేము చేస్తున్నాం. అయ్యా ఇవాళ నువ్వు తెలుగుదేశం పార్టీ పెట్టినాక మహిళలకు రిజర్వేషన్ కావాలని కోరింది మీరు. ఎందుకంటే మీరు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి మహిళ గౌరవపదంగా తిరగాలి, మహిళకు స్వాతంత్రం కావాలి, మహిళ ఎక్కడ చూసినా కూడా గౌరవంగా ఉండాలని నినాదం మీరు చేశారు, రిజర్వేషన్ కల్పించినారు. అంతేకాకుండా మద్యపాన నిషేధించారు మీరు. అంతేకాకుండా ఇవాళ మీరు ఎక్కడ చూసినా కూడా మీ గవర్నమెంట్ లో మహిళలకి ఆస్తి హక్కు రావడానికి కూడా మీరే చేసినారు. ఇటువంటి కారణాలు చేసినప్పటికీ కూడా ఇవాళ మీ జిల్లాలో ఇక్కడ అనంతపురం జిల్లాలో ఇక్కడ మీ ఎమ్మెల్యే టీడీపీ గవర్నమెంట్ సంబంధించిన ఎమ్మెల్యే ఇవాళ ఆయన గద్దెనెక్కి కొన్ని రోజులు కూడా కాలేదు, కొన్ని నెలలైంది అంతే. ఇవాళ ఈ అనంతపురం జిల్లాలో ఎక్కడ చూసినా అతను నిర్మాణం చేయకపోగా ఇవాళ భూ కబ్జాదారు చేస్తూ అతను ధనం సంపాదించుకునే సందర్భంలో ఇవాళ ఎక్కడ చూసినా కూడా మహిళ అనేది లేకోకుండా, మహిళలు గౌరవపరంగా లేకోకుండా, మహిళని విచ్చలవిడిగా తన భాషతో తిట్టిన ఒక నీచమైన ఎమ్మెల్యే రాజీనామా చేయాలి. లేకుంటే మీ మహిళా సమాఖ్యగా ఖచ్చితంగా నీకు శవపీఠకు ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా నీ దిష్టి బొమ్మ కాలుస్తాం. అంతేకాకుండా వాళ్ళు ఎక్కడ చూసినా కూడా నీ కబ్జాతనాన్ని మానుకోవాలి, నీ అనుచరులు మానుకోవాలి. లేదంటే మహిళలు గౌరవపరంగా తిరిగే పరిస్థితి లేకోకుండా ఇటువంటి నీచమైన మాట మాట్లాడితే ఖచ్చితంగా మహిళలందరూ కలిసి పలకలతో కొట్టైనా సరే నిన్నే వాళ్ళ నీచంగా ఇవాళ ఖచ్చితంగా నిన్ను బహిష్కరిస్తామని చెప్పి మహిళా సమాఖ్యగా మేము మన ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా ఇదే పరిస్థితి ఇట్లా జరిగితే నువ్వు రాజీనామా చేయకోకుండా ఇటువంటి భాష ఒలగడ భాష మాట్లాడితే ఖచ్చితంగా మేమందరం కూడా అందరం మహిళా సంఘాలందరూ ఏర్పాటై ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తూ డౌన్ ఎమ్మెల్యే గారు అనంతపురం జిల్లా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు అనే మాటకు కూడా మాకు గౌరవంగా అనిపించడం లేదు. కాకపోతే ఆ పదవికి మేము విలువిచ్చి గారు అని సంబోధిస్తున్నాము. మహిళలు కించపరిచే విధంగా మహిళలు ఓట్లు లేకపోతే నువ్వు గెలిచింది లేదు, గద్దెక్కిండేది లేదు. ఎందుకంటే మహిళలే నీకు ఒక ఆధారం, మహిళలే నీకు పట్టుకొమ్మ, నువ్వు నిలబడడానికి, నువ్వు ఆ సీట్లో కూర్చోడానికి మహిళలే కారణం. అట్లాంటి మహిళల్ని నీచంగా అంత అరాచితంగా మాట్లాడుతున్నావంటే ఎంత సంస్కారహీనునివే నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నీవు మహిళలు గౌరవించడం లేదు, గుండాదారుల్ని, ఎందుకంటే తాగుబోతుల్ని, గుండాదారుల్ని మోటివేట్ చేసి క్లాసెస్ ఇచ్చి దౌర్జన్యం చేసే విధంగా ప్రయత్నిస్తున్నావే గానీ మహిళలు ఏమన్నాయం అయిపోతున్నారు. మహిళలకి రక్షణ కల్పించాలా, మహిళలకి మంచి చెడ్డ చూడాలనే ఆలోచన నీకు రావట్లేదు. వాళ్ళు ఓట్లేసినారయ్యా నీకు, వాళ్ళు ఓట్లేసి నిన్ను గెలిపించినారు, ఆ సీట్లో కూర్చున్నారు. మహిళా సమైక్యగా మేము నీ దగ్గరికి వస్తే ఏమంటివి, ఎవరు మీరు అనేది, సార్ పలానోళ్ళు మేము మహిళా సమైక్య, మాకు 75 సంవత్సరాల చరిత్ర ఉంది, జాతి అంటే నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదంటే మేము సార్ మిమ్మల్ని చూడండి, కొత్తగా వచ్చినావు, ఎమ్మెల్యేగా నామినేషన్ వేసినావు, దుడ్లు పంచినావు,
చేస్తున్నావు. మా ప్రజలు ఎట్లున్నారంటే మూర్ఖులు, ఎవరు దుడ్లు ఇస్తే వాళ్ళు ఓటేసి గెలిపించినారు. అట్లా నువ్వు దుడ్లు ఇచ్చి ఓటేసి గెలుచుకున్నావు కానీ నిజాయితీగా గెలిచిందంటూ లేదు. నువ్వు ఆ నిజాయితీని కొంచెం బయటికి తీయవయ్యా. నేను ఏమంటావు తెలుసా, నాకు 10 కోట్లు ఉన్నాయి, 10 కోట్లు నేను ఖర్చు పెట్టినాను, దానికి 5 ఇంతులు అంటే 50-60 కోట్లు నేను సంపాదించుకోవాలని చెప్పేసి నీ గుండాలకు నేర్పిస్తున్నావు. ఆ గుండాలు తాగుబోతులు తాగిన మైకంలో నీ చరిత్ర అంతా బయటికి కక్కుతున్నారు. ఫస్ట్ చూసుకో నీ గుండాల కథ. ఏం చేస్తున్నావా నువ్వు? మహిళల పైన దౌర్జన్యం చేయమంటావా, కబ్జాలు చేయమంటావా, గుండాగిరి చేయమంటున్నావా? అది కాదయ్యా నేర్పించింది. మనకు ఓట్లు గెలిచి గెలిపించినారయ్యా అక్క చెల్లెంట్లు, వాళ్ళకి సహాయం చేయండి, వాళ్ళకి మంచి చెడ్డ చూడండి అని నేర్పియాలి నువ్వు. అది నేర్పియకపోగా గుండాలు నేర్పిస్తున్నావా? ఎక్కడయ్యా నువ్వు? ఎక్కడ చెప్పు? అస్రా వాళ్ళది అది చేసి భూ కబ్జా పాపంపేట చేసి నువ్వు కాదు నీ అనుచరులు, నీ అంటే నువ్వు మోటివేషన్ చేస్తేనే వీళ్ళంతా చేస్తున్నారు. నిన్న ఎగ్జిబిషన్ బ్రాందీ షాప్ ఏందయ్యా అర్థానికి అర్థము? బ్రాందీ షాపులు నీవే ఉన్నాయి అనంతపురం జిల్లాలో. ఇంకా తక్కువ వచ్చిందా నీకు జిల్లాలో? ఇంకా నీకు బ్రాందీ షాపులు కావాలని ఆలోచన చేస్తాడావా? అట్లనే బ్రాందీ షాపుల్ని సగం ఇస్తావా, నాకు రాసి ఇస్తావా, పార్ట్నర్షిప్ ఇస్తావా, 20 లక్షలు ఇస్తావా? ఇంకా నీకు కోట్లతో ముమ్ములుతుందని ప్రపంచం అంతా అంటుంది కదా. నీకు ఇంకా ఏం సాల్కొచ్చింది? అదంతా ఖర్చు పెట్టిన మహిళలకు ఒక ఆధారం చూపించేది అవుతుంది. కొంతమంది మహిళలు చదివించుకునే ఉద్యోగాలు లేకుండా కూలిపోతున్నారు. చదువుకున్న వాళ్ళు నిరుద్యోగంతో కూలి కరువు పనికి పోతున్నారు, రైతు పనికి పోతున్నారు. కొంచెం అది గమనించు. ఏం చదువుకుంటారు? లిస్ట్ తీ బయటికి. నీకు తెలుసు కదా అన్ని, ఎంతమంది చదువుకుంటారు, ఎంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళకి ఏం సహాయం చేయాలని ఆలోచన చెయ్యి. అంతేగాని ఇంత అతీతంగా చిన్నతనంగా మహిళల్ని మాట్లాడే అవకాశం ఇవ్వద్దు. నువ్వు ఇచ్చినా మాత్రం మేము మహిళ కాదు, రోడ్ల కాదు, నీ ఇళ్ళనే ధ్వంసం చేస్తాం, నీ ఇంటికి వచ్చి ధ్వంసం చేస్తాం. మమ్మల్ని అరెస్ట్ చేసినా చింతలే, మహిళల్ని జైల్లో కూర్చోబెట్టినా చింతలే. ఆ ఘనత నీకే దక్కుతుంది. మహిళలకు సాయం చేయగా మా మీద అరెస్ట్ చేపించి జైల్లో కూర్చోబెట్టిన ఆ ఘనత నీకే చెందుతుంది. తెలుగుదేశం పార్టీ అంటే గౌరవం ఉందయ్యా. తెలుగుదేశం పార్టీ అంటే గౌరవం ఉంది. అన్న ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ ఎంత చేసినారు తెలుగుదేశం పార్టీలో. ఆయన తెలుగుదేశం పార్టీ అని పెట్టుకొని ఇంత అరాచకంగా సూచిస్తున్నావు. దయచేసి అర్థం చేసుకొని మహిళలకి సహకరించి సాయం చేయాలని కోరుకుంటున్నాను. ఒక ముస్లిం మహిళని వాళ్ళ గౌరవప్రదంగా ఉండే ఒక డాక్టర్ని అతను ఇవాళ అసభ్యకరంగా మాట్లాడడమే కాకోకుండా ఇంకా దొంగ నాటకాలు ఎట్లాడుతున్నాడంటే ఈ వాయిస్ నాది కాదు అనే తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. అది నీది కాదా? ఇవాళ ఎక్కడైనా చూపిండండి. DNA టెస్ట్ చేస్తారు కదా, DNA టెస్ట్ చేయించండి. దానికి నీ వాయిసా కాదని తెలుస్తుంది. ఖచ్చితంగా మీరే మాట్లాడినారు, మీ వాయిస్ అది. నువ్వు ధనం చేసుకునే కావడానికి, ధనం చేకూర్చుకోవడానికి నువ్వు పన్నాగం పన్ని ఇవాళ ఎటువంటి భాష నేను మాట్లాడే దానికి దిగజారినావు. కాబట్టి అంతేకాకుండా ఈ వాయిస్ నాది కాదు, వీళ్ళంతా పని పాటలు లేనిళ్ళంతా ఇవాళ నన్ను ఇట్లా ఫోకస్ చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నావు. పని పాటలు లేని కాదు వాళ్ళంతా, అందరూ మేధావులే, అందరూ ఉద్యమాల్లో చేసే వాళ్ళే. ఇదంతా వైరల్ అయ్యింది. ఆ వైరల్ ఒకసారి చూసి ఎక్కడైనా దాన్ని పెడితే అప్పుడు నీ బండారం బయటపడుతుంది. అప్పుడన్నా ఈ పోలీస్ సిబ్బంది కానీ, ఎస్పీ గారు కానీ అందరికీ తెలిసి ఉంటుంది. ఖచ్చితంగా అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే. తీసుకోకపోతే మహిళా సమాఖ్య ఖచ్చితంగా ఉద్యమించాయని చెప్పి నీ పన్నాగం పడతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా.